వెల్కమ్ టు మెగా 9 టీవీ. యుద్ధం ఒకప్పుడు కత్తులు తుపాకులతో జరిగేది. ఆ తర్వాత యుద్ధ విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు శంఖం మొదలైంది. కానీ భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలలో మనుషులు ఉండరు. ఖరీదైన ఫైటర్ జెట్స్ అంతకన్నా ఉండవు. ఆకాశమంతా కేవలం చీమల దండులా దూసుకువచ్చే రోబోలు, ఏఐ డ్రోన్లు మాత్రమే ఉంటాయి. ఇది ఏదో హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో సీన్ అనుకుంటున్నారా? కాదు. అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ సిద్ధం చేస్తున్న ఒక భయంకరమైన రియాలిటీ. ప్రపంచ యుద్ధ చరిత్రలోనే మునుపెన్నడు చూడని విధంగా ఏకంగా ఆకాశం నిండా ఫ్లయింగ్ బాంబ్స్ ను మోహరించి శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఒక సరికొత్త ప్రాజెక్టుకు అమెరికా శ్రీకారం చుట్టింది. అసలు ఏంటి ఈ ఫ్లయింగ్ బాంబ్స్? అమెరికా ఏం చెప్పబోతోంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే ఈ ప్రాణాంతక ఆయుధాలు ప్రపంచ భద్రతకు ఎలాంటి ముప్పు తీసుకురాబోతున్నాయి? లెట్స్ వాచ్. పెంటగాన్ అమలు చేస్తున్న ఈ సరికొత్త వ్యూహం పేరు డ్రోన్ స్వర్మ్స్, అంటే సమూహ దాడులు. ఒక సింగిల్ టార్గెట్ పైకి ఒకటో రెండో క్షిపణులు పంపడం కాదు, ఒకేసారి వందల వేలాది చిన్న చిన్న డ్రోన్లను గాలిలోకి వదలడం. ఈ డ్రోన్లలో ప్రతి ఒక్కటి ఒక ఫ్లయింగ్ బాంబే. వీటికి పైలట్లు ఉండరు, రిమోట్ కంట్రోల్స్ కూడా పెద్దగా అవసరం లేదు. వీటి మెదడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్పులను అమర్చుతారు. శత్రువుల క్యాంపును, రాడర్ను ఫీడ్ చేస్తే చాలు, అవి తమలో తాము నెట్వర్క్ లాగా కనెక్ట్ అయ్యి దారిలో వచ్చే అడ్డంకులన్నీ తప్పించుకొని మరి వెళ్లి లక్ష్యాన్ని ఢీకొట్టి పేలిపోతాయి. వీటినే సైనిక పరిభాషలో కామికాజే డ్రోన్స్ అని, లైటరింగ్ మ్యానుషన్స్ అని పిలుస్తారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఈ చిన్నపాటి డ్రోన్లు ఎంతటి విధ్వంసం సృష్టించాయో అమెరికా దగ్గరుండి గమనించింది. కోట్లాది రూపాయల విలువైన రష్యన్ ట్యాంకులను కేవలం ₹1,00,000 విలువ చేసే డ్రోన్ల నాశనం చేశాయి. ఈ టెక్నిక్ నే ఇప్పుడు అమెరికా 100 రెట్లు భారీ స్థాయిలో డెవలప్ చేసి పక్కా మాస్టర్ ప్లాన్ తో గ్లోబల్ వార్ ఫేర్ కోసం రెడీ చేస్తుంది. అమెరికా ఇంత హడావిడిగా ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఒకే ఒక్క కారణం, అదే చైనా. ఇండో పసిఫిక్ రీజియన్ లో, ముఖ్యంగా సౌత్ చైనా సముద్రంలో తైవాన్ చుట్టూ చైనా తన సైనిక బలాన్ని విపరీతంగా పెంచేసింది. సంఖ్యాపరంగా చూసుకుంటే ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌకల సమూహం ఇప్పుడు చైనా దగ్గరే ఉంది. ఒకవేళ భవిష్యత్తులో తైవాన్ పై చైనా దండెత్తితే ఆ వేలాది నౌకలను, మిసైళ్లను అడ్డుకోవడం సాంప్రదాయ యుద్ధ విమానాలకు సాధ్యం కాదు. ఎందుకంటే ఫైటర్ జెట్స్ పంపితే చైనా రాడర్లు వాటిని సులువుగా కూల్చేస్తాయి. అప్పుడు ప్రాణ నష్టం భారీగా ఉంటుంది. అక్కడే అమెరికా ఈ ఫ్లయింగ్ బాంబ్స్ ను వాడుతుంది. చైనా యుద్ధ నౌకలు రాగానే వేలాది ఏఐ డ్రోన్లను సముద్రం మీదుగా పంపుతారు. చైనా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ఇన్ని వేల డ్రోన్లను ఒకేసారి ట్రాక్ చేయలేక కన్ఫ్యూజ్ అవుతుంది. కొన్ని డ్రోన్లు కూలిపోయినా మిగిలినవి వెళ్లి నౌకలను టార్గెట్ చేస్తాయి. దీన్నే మాస్ ఓవర్వెల్మింగ్ స్ట్రాటజీ అంటారు. సంఖ్యాబలంతో విర్రవీగుతున్న చైనాకు అదే సంఖ్యాబలంతో సమాధానం చెప్పడమే పెంటగాన్ అసలు టార్గెట్. అమెరికా రక్షణ వ్యూహాల్లో ఈ డ్రోన్లు మోహరింపు తీసుకురాబోయే అతిపెద్ద మార్పు కాస్ట్ ఎఫెక్టివ్నెస్. అమెరికా వాడే ఒక్క F-35 ఫైటర్ జెట్ తయారు చేయడానికి సుమారు $100 మిలియన్, అంటే దాదాపు $830 కోట్ల ఖర్చవుతుంది. ఒకవేళ శత్రువులు దాన్ని కూల్చేస్తే ఆర్థికంగా భారీ నష్టం, పైలట్ ప్రాణాలకు ముప్పు. కానీ అదే $100 మిలియన్ అమెరికా వేలాది అడ్వాన్స్ డ్రోన్లను తయారు చేయగలదు. ఈ డ్రోన్లలో పైలట్లు ఉండరు కాబట్టి ప్రాణ నష్టం అన్న మాటే లేదు. ఇవి రాడర్లకు చిక్కనంత చిన్నవిగా ఉంటాయి. ఏ శబ్దము చెయ్యకుండా వెళ్లి టార్గెట్ ను నాశనం చేస్తాయి. అమెరికాలోని వందలాది ప్రైవేట్ టెక్ కంపెనీలకు పెంటగాన్ ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లను ఇచ్చేసింది. ఆకాశం, సముద్రం, భూమి ఇలా ఎక్కడి నుండైనా సరే వీటిని లాంచ్ చేసే డిజైన్ చేస్తున్నారు. మనిషి తన స్వార్థం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆయుధాలు చేస్తే ఇది మానవాళికే ముప్పు అనే వాదన ఒకవైపు వినిపిస్తూ ఉంటే, శత్రువుల నుండి దేశాన్ని రక్షించుకోవాలంటే ఈ ఆయుధాలు తప్పవు అని అగ్రరాజ్యాలు వాదిస్తున్నాయి. ఏదేమైనా ఆకాశం నిండా ఏఐ డ్రోన్లు ఎగురుతూ బాంబుల వర్షం కురిపించే రోజులు ఎంతో దూరంలో లేవని పెంటగాన్ తాజా నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.